విశాఖపట్నానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిస్తారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు, ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నాడు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు, వర్టికల్ గా స్ప్లిట్ చేస్తున్నారు. అంటే అపార్ట్మెంట్లు ఓట్లు వద్దా వాళ్ళకి? అంటే చూడండి ఎట్లా తయారైంది. అంటే సమాజాన్ని విడగొట్టాలా, విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు కావాలి తప్ప అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం ఆలోచనలో మటుకు ఈ ప్రభుత్వం లేదు. మా మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. రాజధాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలిస్తుంది. 10 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారు, 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 2014 చంద్రబాబు నాయుడు గారు పనులు చేయాలంటే ఇక్కడున్న ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకు వెళ్లేవారు, స్టేలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, పనులు జరిగించేవారు. తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క డ్రైనేజ్ ఈ రోజు మన ప్రాంతంలో అపార్ట్మెంట్ బ్లాక్స్ విపరీతం వచ్చేసినాయి. కనీసం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు, డ్రైనేజ్ లేదు. అన్ని మనం ఈ ఎఫ్లూయెంట్ అంతా మూసి నదిలాగా తయారై వెళ్లి పంట కాలంలోకి వెళ్తున్నాయి. రైతులకి మనకి గొడవలు, రైతులు కూడా వచ్చి నన్ను కలిసారు. సో వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. రెండోది తాగునీరు, నీరు. పక్కనే కృష్ణమ్మ ఉంది, నీళ్ళు లేదు. ఆనాడు మంత్రి నారాయణ గారు తాడేపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఆపేసింది. ఆనాడు మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ ఉంది, పనులు చేయలేదు. ఇప్పుడు అసలు వాళ్ళు ముందలు తీసుకెళ్ళారు, అది కూడా ఆపేశారు. సో ఆ పనులు కూడా ప్రారంభించాలి. మేము మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఏర్పాటు చేస్తాం. మూడోది మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్ని చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. నేను యువకుడిని, ఉత్సాహవంతుడిని. 2019లో ఓడిపోయాను, 5350 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధపడ్డా, ఉంటుంది ఎవరికైనా బాధ, ఒకరోజు బాధపడ్డా. కానీ 2వ రోజు నుంచి పనులు చేస్తాం మొదలు పెట్టారు. ఇక్కడ మీకు తెలుసో తెలీదో మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. గవర్నమెంట్ కి మేము ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తాం. నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బంది ఉందంటే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ పెట్టి అక్కడ ఎవరైనా నిరుపేద కుటుంబాలు వెళ్తే చికిత్స ఉచితంగా ఇస్తున్నాం, మందులు కూడా ఇస్తున్నాం. ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తాం. ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకున్నారు, కొంచెం ట్రైనింగ్ కావాలి ఉద్యోగాల కంటే స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం. చేనేత సోదరులకి వీవర్సాల ఏర్పాటు చేశాం. నిరుపేద కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ పెట్లు కూడా ఇస్తున్నాం. మంగళవాళ్ళకి ఏకంగా కుర్చీలు ఇస్తున్నాం, ఆర్ఎంపీ డాక్టర్లకి కిట్లు ఇస్తున్నాం. ఇట్లా 29 కార్యక్రమాలు చేశాం. అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం అభివృద్ధి చేయగలిగినామంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరినీ ఆలోచించమంటారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. వెంబసాని చంద్రశేఖర్ గారు నాకన్నా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దవారు. 2014లో ఆయన నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక 5 కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు. ఆనాడే చెప్పారు, అన్న ఈ ఎండ ఎందుకు, ఈ దుమ్ము ధూళి చవట మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు
నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను. గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చడానికి నేను వచ్చాను. నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు. దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగా చెప్పారు. ఇద్దరం యువకులం, డబుల్ ఇంజన్, ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, అమ్మ 5,350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి. అంటే 53,500 ఓట్లలో నన్ను గెలిపించాలని, నన్ను అన్నగారిని గెలిపించాలని సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను.